Hi my dear students, welcome to Chemistry SR, our chemistry channel. In this video, we are going to solve a problem related to ideal gas equation. Intermediate first year, states of matter అనే చాప్టర్లో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పైన ఒక ప్రాబ్లం చేయబోతున్నాం. ఓకేనా? సరే, లెట్స్ సీ వాట్ ఇస్ ద ప్రాబ్లం. ద ప్రాబ్లం ఈజ్ క్యాల్కులేట్ ద టెంపరేచర్. ఏం మెజర్ చేయమంటున్నాడు? టెంపరేచర్ కావాలి అంటున్నాడు. ఓకే, ఆఫ్ ఎవరిది 4.0 మోల్స్ ఆఫ్ గ్యాస్. ఒక గ్యాస్ టెంపరేచర్ కావాలి, అయితే 4.0 మోల్స్ ఉంది. ఆక్యుపైయింగ్ 5 డెసిమీటర్ క్యూబ్డ్ వాల్యూమ్ ఇస్తున్నాడు. 5 డెసిమీటర్ క్యూబ్డ్ వాల్యూమ్ ఉంది. గ్యాస్ ఎక్కడుందంటే అట్ 3.32 బార్. గ్యాస్ యొక్క ప్రెజర్ ఇచ్చాడు. సో ప్రెజర్ ఇచ్చాడు, మోల్స్ ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు. సో ఇచ్చిన టర్మ్స్ రాసుకుంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలనో మనకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ గివెన్ డేటా రాద్దాం. ఏమి ఇచ్చాడు? గివెన్ డేటా మోల్స్ ఇచ్చాడు ఫస్ట్. సో మోల్స్ ఆఫ్ గ్యాస్ స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 4.0 మోల్స్ అన్నాడు, రాశాడు. ఆక్యుపైయింగ్ 5 డెసిమీటర్ క్యూబ్డ్ వాల్యూమ్ ఇచ్చాడు. సో అది కూడా నోట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ say V is equals to 5 decimeter cubed. Okay, at 3.32 bar ప్రెజర్ ఇచ్చాడు. సో ప్రెజర్ కూడా నోట్ చేద్దాం. ప్రెజర్ ఆఫ్ గ్యాస్ P is equals to 3.32 bar. Okay, now we have moles, volume, pressure and we have to calculate temperature. సో అది కూడా నోట్ చేద్దాం. టెంపరేచర్ ఆఫ్ గ్యాస్ క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇవి మనకున్న ఇన్ఫర్మేషన్ ఈ ప్రాబ్లంలో. దీన్ని బట్టి మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. సో వాల్యూమ్ ఉంది, మోల్స్ ఉంది, ప్రెజర్ ఉంది, టెంపరేచర్ ఉంది. అంటే PVNT కనపడుతున్నాయి. సో దీన్ని బట్టి మనం ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చు? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యూజ్ చేయొచ్చు. ఏంటది? PV ఈజ్ ఈక్వల్స్ టు NRT. ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు, ఎందుకంటే మనకి ఇచ్చిన డేటా అంతా ఈ టర్మ్సే ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో సింప్లీ ఫ్రమ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, ఓకేనా, PV ఈజ్ ఈక్వల్ టు NRT. ఇక్కడ మనకు కావాల్సింది T. ప్రెజర్ ఉంది, వాల్యూమ్ ఉంది, మోల్స్ ఉంది, ఇంకొకటి లేదు. ఏంటది? R. సో R అనేది ఏంటి? యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. సో ఇక్కడ అది కూడా రాసేద్దాం. సో గ్యాస్ కాన్స్టెంట్ లేదా ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ క్యాపిటల్ R. ఎంత రాసుకోవాలి? ఆర్కు చాలా వాల్యూస్ ఉంటాయి. క్యాలరీస్లో అయితే 2 క్యాలరీస్, అలాగే జౌల్స్లో అయితే 8.314 ఇంటూ 8.314, ఎర్గ్స్ అయితే 8.314 ఇంటూ 10⁻⁷. ఇవన్నీ ఉన్నాయి కదా. మరి మనం ఏం తీసుకోవాలి? లీటర్ అట్మాస్ఫియర్లో ఉంది, బార్ డెసిమీటర్ క్యూబ్లో ఉంది. సో ఆర్ వాల్యూ దేనిపైన డిపెండ్ అవుతుందంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూము ప్రెజర్ల యూనిట్స్ పైన డిపెండ్ అవుతుంది. సో వాల్యూమ్ ఎందులో ఇచ్చాడు? డెసిమీటర్ క్యూబ్. ప్రెజరు బార్లలో ఇచ్చాడు. కాబట్టి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ లో ఆర్ వాల్యూని బార్ డెసిమీటర్ క్యూబ్డ్ వాల్యూ తీసుకోవాలి. ఎంత అది? 0.083 బార్ డెసిమీటర్ క్యూబ్డ్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. ఓకేనా? సో ఈ వాల్యూ తీసుకుందాం. ఓకేనా? దట్స్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకు కావాల్సింది T కదా. దేర్ ఫోర్ క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు NR ఇటు పంపించి PV డివైడెడ్ బై NR. క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్స్ టు ప్రెజర్ ఎంత ఇచ్చాడు మనకు? సబ్స్టిట్యూట్ చేద్దాం. 3.32 ఇంటూ వాల్యూమ్ ఎంత ఇచ్చాడు నేను? 5 డెసిమీటర్ క్యూబ్డ్. 5 డివైడ్ బై N ఎంత? 4 మోల్స్ ఇంటూ R ఎంతనైనా 0.083. R వాల్యూ ఎంత? 0.083. దేర్ ఫోర్ క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్స్ టు 5తో మల్టిప్లై చేయి. 5 2s are 10, 5 3s are 15. ఓకేనా? 5 2s are 10, 5 3s are 15, ఒక 1 16, 5 3s are 15, ఒక 1 16. సో 16.60 వస్తుంది. అలా ఉంచేద్దాం.
డినామినేటర్ మల్టిప్లై చేయి, 4 3s are 12 కదా, 1 అలాగే ఉంటుంది, 4 8s 32 ఒక 1 33, సో 33.0. ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని సింపుల్గా ఎలా రాయొచ్చు అంటే క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్స్ టు పైన ఏముంది నేను న్యూమరేటర్లో 16.6 బై కింద ఏముంది 0.332 ఉంది కదా, దీన్ని 33.2గా రాద్దాం. 2 క్యారెక్టర్స్ పెంచేస్తున్నాం 33.2, కాబట్టి న్యూమరేటర్లో ఇంటూ 100 వేసుకోవాలి. ఓకేనా. ఓకేనా. సో 0.332ను 33.2 నేను పెంచాం కదా, డినామినేటర్లో పెంచాం కాబట్టి న్యూమరేటర్లో కూడా పెంచాలి, అప్పుడు లెవెల్ అవుతుంది. డినామినేటర్లో 33.2 అంటే 100 టైమ్స్ పెంచాం, న్యూమరేటర్లో కూడా ఇంటూ 100 వేసాం, 100 క్యాన్సిల్, నో ప్రాబ్లం, వాల్యూలో వేరియేషన్ రాకుండా. దేర్ఫోర్ క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏమవుతుంది 16.6 వన్స్, 16.6 2 టైమ్స్, అంతే కదా, 16 2 32.6 2 times 1.2, so 33.2. Therefore 1/2 into 100. Therefore capital T is equals to 100/2 అంటే ఏమని రాయొచ్చు నేను, which is equals to 50 temperature కదా in Kelvin. ఓకేనా. Like this we can calculate the temperature required. Okay. సో ఇది ప్రాబ్లం. సో టెంపరేచర్ మెజర్ చేయమని రిమైనింగ్ పారామీటర్స్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే వీ కెన్ క్యాల్కులేట్ ద టెంపరేచర్. ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ టు సపోర్ట్. థ్యాంక్ యూ.